హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర హుండై i20 ఆస్టా టాప్ ఎండ్ ఉందండి. మీకు మొత్తం వెహికల్ గురించి చూపించుకుంటూ చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా. కాకపోతే మీరు చివరకు చూడండి, చూసిన తర్వాతనే నాకు కాల్ చేయండి. నేను చాలాసార్లు చెప్పిన సరే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, దానివల్ల మీకు కూడా పెద్ద యూజ్ ఉండదు. నేను చెప్తున్నాను అంటే నేను జెన్యూన్ చెప్తున్నానా లేదని ఒకసారి గమనించండి. నేను వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, లేకపోతే సార్ లేదు సార్ ఇది ప్రాబ్లం కూడా చెప్తాను. నేను మీరే కొన్ని గమనించుకోవాలి. ఇది గమనించుకోమంటే సార్ ఎంత ఎంత ఇరిటేషన్ వస్తుందంటే అంటే ఒక్కొక్కరు అట్లా వేస్తున్నారు సార్. వెహికల్ గురించి అనేది పైన మోడల్ ఏంటిది అని చెప్తుంటాను నేను. కాకపోతే చూడకముందే సార్ అవి అసలు వెహికల్ ఏంటో కూడా తెలియదు, డైరెక్ట్ కాల్ చేసి సార్ అదే వెహికల్ పెట్టినారు కదా దాని ప్రైస్ ఎంత అంటున్నారు. అట్లా చేయకండి సార్, దానివల్ల మీకు ఏం కనిపించదు, దానివల్ల యూజ్ ఉండదు. ఇట్లాంటి టైంపాస్ కాదు, కొంచెం పక్కగా తప్పుకోండి సార్ ప్లీజ్, నా రిక్వెస్ట్. మీరు కాక వేరే వాళ్ళు ఎవరికైనా తీసుకుంటే వాళ్ళు కూడా కొంచెం మిస్ అయిపోతాయి వీడియోస్, నోటిఫికేషన్ అయితే తొందర రాదు. అట్లా చేస్తే కొంచెం గమనించండి, ఓకేనా సార్. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతానండి, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఓకేనా. సరే నేను ఒక్కటి విషయం సార్ ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. నేను అయితే క్లాసిక్ కార్స్ తెలంగాణ ఇంతకుముందు ఉండే సార్, అయితే దాని ఏంటంటే అందరూ ఢిల్లీ కార్స్ అనుకున్నారు. అయితే ఇప్పుడు మనం పెట్టి ఓన్లీ తెలంగాణ కార్లు పెడతాం, ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తెలంగాణ కార్లు పెడుతున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీ తరుణి కార్స్ అని ఉంటుంది, ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం ఏంటి సార్, ఓకేనండి. చూసుకోవచ్చు, నేను ఎంత బాగా చెప్తా అంటే అంత బాగా ఖచ్చితంగా చెప్తా, చూసుకోవచ్చు. మీకు శ్రీ తరుణి కార్స్ అండి, కొరుట్ల, జగిత్యాల డిస్టిక్ మనది, తెలంగాణ, ఓకేనా. జై జవాన్ జై కిసాన్. సరే ఇది నా నెంబర్ కింద చూశారు కదా. మీకు ఒకసారి వెహికల్ అయితే ఫస్ట్ వచ్చి బయట నుంచి చూసుకోండి. మీకు స్క్రాచెస్ ఎక్కడ ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తుంటా. కాకపోతే దీన్ని స్కిప్ చేసి చూసి మాత్రం మళ్ళీ అడగకండి, దానివల్ల మీకు పెద్ద యూజ్ ఏమి ఉండదు సార్ అని చెప్పేసి కొన్ని లక్షలు సార్ చెప్తున్నా. సరే మీకు ముంగట్ సైడ్ అక్కడ సైడ్ మాత్రం ఏం లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు ఇంత నీట్గా అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలనుకుంటున్నా, కానీ మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అట్లా చేయకండి. ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, చిన్నగానే. వెనక సైడ్ చూసుకుంటా కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇందులో ఏమైనా చేంజ్ అయినా లేదా అది కూడా చెప్తాను సార్. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది, సింగల్ ఓనర్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. సరే ఫస్ట్ అయితే ఇక బంపర్ సైడ్ చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉంది. అట్లాగే ఈ ఫెండర్ దగ్గర చూసుకున్నా కానీ కొంచెం ఉంది, పెద్దగా ఏం లేదు, ఇది కూడా చూసుకోవచ్చు. సరే ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు, ఓకేనా. మీకు ఇది కనిపిస్తుంది, ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్. డోర్స్ కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు, ప్లస్ అంటే నీట్నెస్ లేకుండా అయితే ఏం లేదు, చాలా నీట్గా ఉన్నది. పవర్ విండోస్ ఒకే వర్క్ చేస్తుంది, ఓకేనా. సరే మీకు ఏదైనా కానీ డైరెక్ట్ చెప్తాను చెప్పేసి అంటాను సార్, మీరు కొన్ని గమనించాలి. అట్లాగే ఇక్కడ చూసుకుందాం, కింద మ్యాటింగ్ ఓకే ఉంది సార్. సీట్లు కూడా మీకు 2 సైడ్ చూపిస్తాను నేను, 1 సైడ్ కాదు, ఓకేనా. మీకు ఇటు సైడ్ అయితే చెక్ చేసుకున్నారు కదా. వెనుక టైర్ దగ్గర చూసుకోవచ్చండి, ఇక్కడ ఒకటి చిన్నగా డెంట్ ఉంది, ఓకే. మీకు ఇటు సైడ్ చూపిస్తా చూడండి, ఇది కూడా తెలిసిపోతుంది. ఈసారి ఇది నా కోసం కాదు సార్, అది తీసుకునే వాళ్ళ కోసం ఒక యూజ్ ఉంటుందని చెప్పేసి చెప్తాను నేను. కింద మ్యాటింగ్ చూసుకోవచ్చు, ఓకే ఉంది. ఎక్కడ కానీ ఫుట్బోర్డ్ చేసి సైడ్ తీసుకున్నా కానీ ఎక్కడ లేదు, ప్రాబ్లం లేదు. అంటే రస్ట్ మాత్రం ఏమీ రాలేదు ఇక్కడ, చూసుకోవచ్చు. డోర్స్ కూడా ఏవి చేంజ్ కాలేదు. షోరూమ్ ట్రాక్ అంటున్నాం, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోండి. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్, ఇది చూసుకోవచ్చు. సీట్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్, దీనిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, డాష్ బోర్డ్ అక్కడ ఒకటి సార్ ఎయిర్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. పిల్లర్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అట్లాగే సీట్లకు కూడా 2 సీట్లకు ముంగట 2 సీట్లకు మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఓకే. ఇది వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది, పికప్ కూడా చాలా బాగుంది. నేను డ్రైవ్ చేసిన తర్వాత చెప్తున్నా సార్. నేను ఏదైనా చిన్న చిన్న సౌండ్ వచ్చినా ఖచ్చితంగా చెప్తాను నేను. సొల్లు అనుకుంటే మాత్రం వాళ్ళు మీరు పక్కకి వెళ్ళిపోవచ్చు సార్, ఓకేనా. ఇది మాత్రం ఓకే ఉంది, చూపిస్తాను కూడా సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,50,000 చెప్తున్నారు. అయితే మీకు రీడింగ్ అని చూపిస్తుండండి, ఇది మాన్యువల్. ఇది లోపల చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు, ఓకే. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ రీడింగ్ కూడా చూపిస్తుండండి, స్టార్ట్ చేసి ఇప్పుడు. ఫస్ట్ అయితే ఒకసారి ముందుగా మీరు బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే వర్క్ చేస్తుంది. అట్లాగే మీకు రీడింగ్ కూడా చూపిస్తుండండి. రీడింగ్ వచ్చేసి 1,17,000 సార్. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిస్తుంది సార్. ఇది మంచిగా గమనించండి, ఓకేనా. ఇప్పుడు మీకు లైట్ కానీ ముంగట బంపర్ డిక్ ఏదైనా కానీ మొత్తం చూపిస్తుండండి ఇప్పుడు. సరే ఇప్పుడైతే మీకు ఫస్ట్
ముంగట బాగా చెక్ చేసి చూపిస్తా. బాగా మాత్రం ఓకే ఉంది సార్, ఏది కానీ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు నన్ను నమ్మకపోతే వెహికల్ నచ్చి డైరెక్ట్ చూసుకున్నాకనే తీసుకోండి, ఓకేనా. సరే ముంగట ఆపరణ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. మీ పిల్లలు కూడా చాలాసార్లు చూపించాను, ప్రతి వీడియో ఖచ్చితంగా చూపిస్తారు పిల్లర్స్, ఆపరణ పిల్లర్స్ ఇవి మెయిన్ సార్ వెహికల్కి ఇది, ఓకేనా. ఈ బ్యాటరీ వచ్చేసి 2024 సార్, ఇది చూసుకోవచ్చు. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, ఓకే. ఇంజన్ సౌండ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్, ఎక్కడ కానీ లీకేజ్ అయితే ఏమి లేవు. అంటే నేను చెప్పడం కాదు, మీరు చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ ఇంట్లో కూడా కనిపిస్తుంది. మీకు ఎంత డైరెక్ట్ చూపిస్తున్నట్టే ఎక్కడ లీకేజ్ అయిందా లేదని కూడా తెలుస్తుంది, ఓకే. చూసుకోండి, ఇది కూడా మీకు ఇంత కొంచెం చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ముంగట హెడ్ లైట్ చూసుకుంటే కూడా ఓకే ఉంది సార్, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ పనిచేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేద్దాం. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది, చూసుకోవచ్చు. మీకు ఏదైనా రాకపోయినా నేను డైరెక్ట్ చూపిస్తా, చెప్తా సార్. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్స్ వర్క్ చేస్తున్నాయి, ఇందులో ఎట్లాంటి డౌట్ ఏం లేదు సార్. ప్రైస్ అనేది మీ ఇష్టం, అది ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవాలి, సరేనా. దీని ప్రైస్ వచ్చేసి 7,50,000 హుండై i20 ఆస్టా, చూసుకోవచ్చు. i20 ఆస్టా, ఇది టాప్ ఎండ్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మోడల్ వచ్చేసి 2019 సార్. ఇది ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి సార్. మీకు ఇందులో ఏదైనా కానీ రస్ట్ కానీ లేకపోతే డ్యామేజ్ అయినట్టు ఇంకేదైనా చేంజ్ అనిపించినా కానీ నాకు చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులో మీకు తక్కువ టైంలో పెట్టాలని చెప్పి చూస్తున్నా, కానీ ఈ మాత్రం చూపిస్తే మాత్రం అంతే టైం అవుతుంది, దాన్ని మీరు తప్పుగా అనుకోకండి. సరే డిక్కీలో చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ రస్ట్ మాత్రం ఏం లేదు సార్, ఇది ఓకే. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. స్టెఫిన్ వచ్చేసి మీకు డైరెక్ట్ చూపిస్తుంది, చెప్తున్నా చూడండి. స్టెఫిన్ వచ్చేసి మీకు నార్మల్గా కన్నా తక్కువ గంటగా లేదు, 80% వరకు ఉంటుంది సార్. ఇది నార్మల్ అంటే 50% నార్మల్, ఇది అందరికి మించి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఓకేనా. సరే ఇప్పుడు ఒకసారి మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి, చూసుకోండి సార్. బీడింగ్ అనేది మీకు ఫస్ట్ ఇది చూపించాల్సింది, ఎందుకంటే ఇది మస్ట్. అయితే డాట్స్ అనేవి చూసారు కదా, ఇవి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఇవి మాడిఫై చేసినట్టు, అంటే ఎక్కడనో తలిగిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా సార్. కనీసం ఒక 4 నిమిషాలన్నా వీడియో కోసం కేటాయించండి, అప్పుడైతే మీకు నేను చెప్పేది కరెక్టా తప్ప అనేది తెలిసిపోతుంది. అది కూడా గమనించకుండా చూస్తే మాత్రం నేను కాల్స్ మాత్రం లిఫ్ట్ చేయను సార్. ఎవరైనా చేసినా కానీ నేను సరే సార్ చూసుకోండి సార్ అని చెప్పేసాను. ఇది కూడా ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తా చూడండి. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ మాత్రం లేదు సార్, ఇది కూడా తీసుకోవచ్చు. ఓవరాల్గా మీకు 4 పిల్లర్లు, ఆపరాన, ఇంజన్ సౌండ్ మొత్తం చూపించేసిన, ఓకే. ఇప్పుడు మీకు చూపించాల్సింది ఏంటంటే గ్లాస్ చూపిస్తా, గ్లాసు టైర్ చూపిస్తా అయిపోతుంది. మీకు ఇప్పుడు గ్లాసు ప్లస్ కింద టైర్స్ కూడా చూపిస్తాండి. ఇది వచ్చేసి ఇక్కడ బీజే ఉంది, చూసుకోవచ్చు, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్స్ చూసుకుంటే 90% ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు. అది 100% ఉంటుంది కాబట్టి 90% చెప్తాను. అలెవిస్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా గ్లాస్ చూపిస్తాండి, ఇది కూడా సేమ్ బీజే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ వెహికల్లో, ఓకేనా. ఇది కూడా సేమ్ బీజే ఉంది, ఆల్రెడీ మీకు పిల్లర్స్ కూడా చూపించాను కాబట్టి దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తాండి, ఇది కూడా సేమ్ బీజే ఉంది, కనిపిస్తుందో లేదు మీకు, ఇది ఓకే, ఓకే. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ బీజే, ఇది కూడా సేమ్ బీజే అంతే ఉంది, చూసుకోవచ్చు. ముంగ టైర్స్ అది ఫస్ట్ ఆచరించిన కదా, ఇప్పుడు ముంగట చూసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ అంతే, 4 టైర్లు సేమ్ అంతే ఉన్నాయి, ప్రాబ్లం మాత్రం ఏమీ లేదు సార్, చూసుకోవచ్చు. ఇది డీజిల్ వర్షన్, ఇది గమనించి తెలుస్తుంది, ఓకేనా. వెహికల్ మాత్రం సూపర్ ఉంది సార్, వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, జెన్యున్ వెహికల్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్, టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి దయచేసి, ఓకేనా సార్. నేను మీకు చెప్పాల్సిందిగా బేసిక్ పాయింట్లు మొత్తం చెప్పేశాను నేను, అందులో ఎటువంటి డౌట్ మాత్రం లేదు. మీరు ఖచ్చితంగా కొంచెం గమనించి చూడండి. మీకు వెహికల్ గురించి నేను చెప్పినా లేదా ఒరిజినల్ ఉందా లేదా మీరు అది తెలుసుకోండి, నేను చెప్పేది కూడా ఒరిజినల్ కాదు అది కూడా తెలుసుకోండి, ప్రాబ్లం లేదు సార్, సరేనా. టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి, ఈ ప్రైస్కి మాకు ఎట్లాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు నేను చూపించిన వెహికల్ అయితే హుండై i20 ఆస్టా, ఇది టాప్ ఎండ్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, రీడింగ్ మాత్రం 1,17,000 షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్ సార్. ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 7,50,000 సార్. ఈ ప్రైస్కి మనకి ఎట్లాంటి సంబంధం అయితే ఉండదు, మీరు కొంచెం గమనించుకోండి. మీకు నచ్చితేనే రండి సార్, ప్రాబ్లం లేదు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.